జాతీయ స్థాయిలో అది పనిచేస్తే మనకు రాష్ట్రం స్థాయిలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. 1993లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల పరిరక్షణ చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేశారు. 2005 నుంచి ఈ కమిషన్ను అమల్లోకి వస్తే దీనిలో ఉండేటువంటి బాడీలో ఒక చైర్మన్ ఉంటారు, 2 సభ్యులు ఉంటారు. వీరిని ఎవరు నియమిస్తారు? రాష్ట్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి గవర్నర్ నియమిస్తారు. ఒక్కోసారి మనం ప్రశ్నను అడిగినప్పుడు, అంటే ఇటువంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్మన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి, గవర్నర్, లేదా ముఖ్యమంత్రి, లేకపోతే కేంద్ర హోంమంత్రి అని కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. అక్కడ రాష్ట్ర అనేటువంటిది మనం చదవకుండా ఓన్లీ మానవ హక్కుల కమిషన్ వచ్చింది కదా, మనం టక్కున రాష్ట్రపతి అని పెడితే అప్పుడు మనకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి రాష్ట్ర మానవ హక్కుల కమిషనా లేకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది తెలుసుకొని అంటే ఒకసారి చూసుకోవాలి. ఆ క్వశ్చన్ సరిగ్గా చదివి మనము దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని గవర్నరు తన రాజముద్రతోటి, దీన్ని మనము బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్ అని అంటారు. సో కేంద్రంలో మారిగా వీరిని నియమించడానికి రాష్ట్ర స్థాయి కమిటీతో